హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ అంతా 2-3 రోజులు క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశానండి నేనైతే. మీరు తప్పకుండా చూసి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నేనేమన్నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఈ హారన్ సౌండ్స్ ఈ కామన్గా వస్తూనే ఉన్నాయండి. ఇక్కడైతే రేపు మా పాప బర్త్డే అండి, 25th. ఇక అయితే మా హస్బెండ్ ఆఫీస్లో ఇవ్వడానికి రైస్ చేయవా అని అడిగారు. చికెన్ కర్రీ, రైస్, బగారా రైస్ ఉంటుంది కదా, అది చేసి గులాబ్ జామ్ చేద్దామని అనుకున్నాము. అయితే సరే ముందు రోజే తీసుకురా, అవన్నీ చేసుకొని పెట్టుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాలి కదా, ఇంకా సర్లే అని చెప్పేసి చేసుకు పెట్టుకుంటానని చెప్తే ఇంకా అన్నీ తీసుకొచ్చారండి. అవన్నీ స్నానం అయిపోయింది, అవన్నీ సదిరేసుకుంటూ కూర్చున్నాను అనమాట. పాప లేదు కదా, పాప ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పాప లేకపోతేనే ఇంకా ఫ్రీగా అన్నీ చేసేసుకోవచ్చు. సర్లే ఏమేమి కావాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లిపాయలు, అల్లము, ఆ కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము, రేపు ఇబ్బంది లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు కదా అని అనుకున్నానండి. కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి. అసలు నేను వీడియో తీయడానికి కూడా కుదరలేదు నాకు. అసలుకి అంత హడావుడి అయిపోయిందండి. అసలు నేను ఎలాంటి రెసిపీస్ అయితే మీకు చూపించలేదు. కావాలంటే ఇంకెప్పుడైనా నేను యాడ్ చేస్తానండి రెసిపీస్ని ఈ వీడియోలో. ఇక్కడ చూసారా ఎంత గందరగోళంగా ఉందో అని చూపిస్తున్నాను, నాకు చెప్తున్నానండి. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూసారా అల్లము తీసుకున్నాను, 1/4 kg అల్లము, 1/4 kg వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా పొట్టంతా తీసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూసారా అన్ని కూరగాయలన్నీ మంచి సదిరేసుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇల్లు అయితే. ఇదంతా ఊడ్చేసి సగం ఎత్తేస్తే ఫ్రీగా నా వర్క్ అయితే నేను చేసుకోవచ్చు. బయట క్లైమేట్ అయితే అండి వర్షం పడుతుంది, చిన్న చిన్న చినుకుల్లాగా పడుతున్నాయి. అసలు ఎలాంటి పని చేయబుద్ధి కావట్లేదండి. నిజంగా చెప్తున్నాను కదా, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కాకపోతే రేపటికి ఇంకా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళాలి, ఇవ్వాలి కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సర్లే అని చెప్పేసి ఇది నైట్ అండి. మా హస్బెండ్ని ముందే తీసుకురమ్మంటే తీసుకురాలేదు గులాబ్ జామ్ ప్యాకెట్. ఇవి కొంచెం నానితేనే బాగుంటాయి కదా, అందుకనే ఆ రోజు నైట్ చేస్తున్నానండి. 11కి చేశాను రెసిపీ అనేది. అస్సలు నేను పోస్ట్ చేయడానికి కుదరలేదు. మీకు ఎప్పుడైనా నేను తప్పకుండా చేసి వీడియోలో తప్పకుండా రెసిపీ అనేది పోస్ట్ చేస్తానండి. జస్ట్ క్లిప్పింగ్స్ వరకే తీసాను. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీయట్లేదని. ఆ టైంలో అండి అసలు ఎలా గుర్తుంటుంది చెప్పండి. అసలు మత్తుగా నిద్ర మత్తు వస్తుంది. ఒకవైపున పాకం పట్టాలి, మళ్ళీ నానపోతే బాగోవు కదా, అందుకోసమే అని చెప్పేసి సరే చేసి పెట్టుకుంటే రేపు పని తగ్గిద్ది కదా అనేసి. 2 స్టవ్లే కదండి, 2 పొయ్యిలే కదా ఉండేది. రేపు బగారా రైస్, చికెన్ కర్రీ అన్నీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా నేను ముందు రోజు నైటే చేసేసుకున్నాను. రెసిపీ అయితే అలాంటిది ఏం చూపించలేదండి నేనైతే, దయచేసి ఏమనుకోకండి. ఇక్కడ చూసారా తెల్లారండి మార్నింగ్ మొత్తం ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసుకొని నిన్న నైట్ చూసారా అవన్నీ చేసి ఉన్న అంట్లన్నీ తోమేస్తే ఆ బుట్ట నిండిపోయిందండి. గులాబ్ జామ్ చూడండి పాకం చేశాను, కాకపోతే ఏమైందంటే కొంచెం లేదు అనిపించింది. ఉంది ఆల్రెడీ, కొంచెం ఉంటే బాగుంటుంది కదా, జ్యూసీగా ఉంటుందని చెప్పేసి కొంచెం చేస్తున్నాను మళ్ళీ పాకం అనేది. అందుకని ఆ స్టవ్ మీద పాకం మరుగుతుంది. ఇక్కడ చూడండి క్లైమేట్ అంతా బాగుంది. ఈరోజు మా పాప పుట్టినరోజు, మేమైతే ఇలా రెడీ అయ్యాము. నా శారీ ఎలా కూడా చెప్పండి. హ్యాపీ బర్త్డే భూమిక. థ్యాంక్ యూ. ఓకే ఓకే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. వచ్చిన తర్వాత మీకు అన్ని రెసిపీస్ ఏమేమి చేస్తున్నాం అనేది మొత్తం చూపిస్తానండి. చెప్పాను కానండి, అస్సలు ఏం రెసిపీస్ చూపించలేదు, జస్ట్ క్లిప్పింగ్స్ తీశాను. మస్తు హడావుడి అయిపోయింది. మా హస్బెండ్ ఏమో బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళారండి. అస్సలు కుదరలేదు. ఇంకా మా పాపని తీసుకొని మాకు దగ్గరలో శివాలయం టెంపుల్ ఉంటే శివాలయం టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఆ టెంపుల్కి కూడా మా హస్బెండ్ రాలేదు. అప్పటికే 9:30 అయిపోయింది, స్కూల్ టైం అయిపోయిందండి. ఆఖరికి స్కూల్కి కూడా వెళ్ళలేదు మా పాప. నెక్స్ట్ డే వెళ్ళలేదు.
ఇప్పుడే వచ్చానండి గుడికి వెళ్ళి అని చెప్తున్నాను. ఇక్కడ చూసారా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయండి. అసలు మిగలలేదు. రైస్ ఒక్కటే మిగిలింది. రైస్ కూడా ఈవినింగ్ ఇక్కడ వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను. గులాబ్ జామ్ చూడండి చాలా బాగుంది. బగారా రైస్ అండి. చాలా టేస్టీగా వచ్చింది. మీకు ఎప్పుడైనా తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇది ఈవినింగ్ అండి. ఎవరిని పిలవలేదు మేమైతే ఫంక్షన్కి. మార్నింగ్ చేసి అలసిపోయాము. దీనికి పిలిచి కూడా చెయ్యలేక వదిలేసామండి మేమైతే. మా ముగ్గురు వరకి అంటే ఇంకా ఏం తీసుకోలేదు. చైర్స్ అలాంటిది ఏం లేవు కదా. సరే మా వరకే, మా ముగ్గురి వరకే మేము కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా ఈవినింగ్ టైంలో కట్ చేసుకున్నాం. అందులో అమావాస్య వచ్చింది కదా. సర్లే అలాంటిది ఏం లేకుండా చిన్నగా సింపుల్గా చేసుకున్నామండి బర్త్డే అయితే. నెక్స్ట్ ఇయర్ మంచిగా చేద్దాము. పాప స్కూల్కి వెళ్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్స్ వారికి ఎవరికైనా పిలిచి అట్లా అరేంజ్మెంట్స్ చేద్దాము, అప్పుడు బాగా చేద్దాం అనేసి అనుకున్నాము. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అసలు అన్నీ ఖర్చులే కదా. ఇదేంటి స్కూల్ ఫీజులని ఇవన్నీ ఎక్కువైపోయినాయి. బర్త్డే అనమాట. ఈ మంత్ అంతా అమౌంటేనండి. ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు మా పాప పుట్టినరోజు అండి, మా బుజ్జి పాపది, అందుకనే కేక్ తెచ్చాము అని చెప్తున్నాము. ఇక్కడ చూసారా కేక్ నేనే కట్ చేస్తా అంటదండి. కాసేపు ఆగి నేనే పట్టుకుంటా అంటుంది. ప్రతి ఒక్క పిల్లలు అంతే కదా. కేక్ తేయడమేమో కానీ క్రీమ్ నాకడమే సరిపోయింది నాకు. అందుకనే భయం అండి. అందుకని ఇంట్లోనే రెడీ చేస్తాను. ఈ బయట తీసుకొస్తే ఏంటంటే డాల్డా ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. అసలు జిడ్డు జిడ్డుగా ఉందండి. నాకు ఎంత భయమో. పిల్లలు తింటే ఇలాంటి టైంలో, వర్షం పడే టైంలో దగ్గులు జలుబులు ఇవే ఎక్కువైపోతాయి అసలు. ఇక్కడ కెమెరాలో అలా పడుతుందండి. నాది రైట్ హ్యాండెడ్తోనే కట్ చేస్తున్నాం మేము. అస్సలు కూర్చోమంటే కూర్చోట్లేదండి. నేను తీసుకొని పెడతా అని అంటుంది. మా హస్బెండ్ ఏమో మేమే పెట్టాలి ఆగు అని చెప్తుంటే అసలు ఆగట్లేదు. ఎప్పుడెప్పుడు ప్రతి ఒక్క పిల్లలకి అంతే కదా, ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తూ ఉంటుంది. అటు వీడియోకి వెళ్ళి చూడమే అంటే అసలు చూడట్లేదు. సింపుల్గా ఇలా చేసాం. మా పాప బర్త్డే అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి. అస్సలు ఎక్కడ బాధ అలాంటిది ఏమీ లేదు. కాకపోతే స్కూల్కి వెళ్ళలేదు, మెయిన్ థింగ్ ఇవ్వలేదనేసే బాధగా ఉంది. ఈ నెక్స్ట్ డే రేపు మార్నింగ్ ఇద్దాంలే అని అనుకున్నాం. ఇంకా టైం అయిపోయింది, అసలు కుదరలేదండి. అవన్నీ వండేసరికల్లా చాలా టైం అయిపోయింది. సింపుల్గా అయిపోయిద్దేమో అనుకున్నాం కానీ అసలు 10:30కి స్టార్ట్ చేసినట్టున్నాము. అసలు చాలా టైం అయిందండి. 1 అయిపోయింది అటో ఇటో. ఇంకా ఈవినింగ్ కొంచెం అట్లా పీస్ఫుల్గా చల్లగా ఉంది కదా. నాకు ఎందుకు అట్లా బైక్ మీద వెళ్ళడం చాలా ఇష్టము. సరే అనేసి కొంచెం ఒకసారి అట్లా తిప్పవా అని అంటే తిప్పడానికి తీసుకెళ్ళారు మా హస్బెండ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. నిన్న వంట చేసేటప్పుడే గ్యాస్ అయిపోయింది. అందుకనే షూట్ చేయకపోవడానికి రెసిపీస్ అదే కారణం అండి. గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక కింద వాళ్ళని అడిగి తీసుకొచ్చి చేసామన్నమాట. అందుకనే రెసిపీస్ అనేవి షూట్ చేయలేదు నేను. మా పాప చూసారా ఇక్కడ టిఫిన్ తినమంటే తినట్లేదు. స్కూల్కి వెళ్ళాలి. ఇంకా రెడీ చేసి కూర్చోబెట్టానండి. నేను కూడా రెడీ అయ్యాను, పూజ చేసుకున్నాను, అంత పనంతా అయిపోయింది. తర్వాత చూపిస్తాను క్లిప్ అనేది. ఇక చూడండి, నేనైతే ఇంకా డల్గా ఉందండి ఫేస్ అయితే నాది. అస్సలు కొంచెం కూడా ఓపిక లేదు మనిషిలో. ఇంకా ఎప్పుడెప్పుడు పడుకుందామా అన్న ఫీలింగ్ వస్తుంది. అసలు నిద్ర కూడా పట్టట్లేదు, ఎందుకో తెలియదండి. ఇంకా సర్లే, నిన్న కూడా పోస్ట్ చేయలే కదా వీడియో, ఈ రోజైనా పోస్ట్ చేద్దాము. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఉన్నాయి, అందుకనే వాయిస్ ఓవర్ ఇద్దామనేసి కూర్చొని స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసి దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నానండి. ఇంకా సైలెంట్గా ఇలా తినేస్తున్నాను. మా పాప తినట్లేదు, ఇప్పటికి కూడా తినిపియాలండి. ఇంకా వాళ్ళు తినకుండా వెళ్తే మాత్రం ఇంకేం ఓపిక ఉంటుంది, ఏం చదువుతారు వాళ్ళు. అసలు ఆడుకోవడమే ఆడుకోవాలి కదా. ఎట్లా ఎనర్జీ వస్తుందో అండి, తినకపోయినా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఈ పిల్లలకి అసలు ఏంటో ఏమో అండి. మనం తిన్నా కూడా మనకు ఆ ఎనర్జీ సరిపోవట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా స్కూల్కి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా ఎప్పుడు మా పాపని స్కూల్లో వీడియో తీద్దాం అనుకుంటాను, కుదరట్లేదండి. అక్కడ అయినా వీడియో నాట్ అలౌడ్ అంట. ఇంకా స్కూల్కి వెళ్ళి అన్నీ పనిచేసామండి, లడ్డు మిక్చర్ అవన్నీ ఇచ్చేసాము. ఇంకా నేను రిటర్న్ కూడా అయిపోయానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటో అనేసి. మీకు రెసిపీస్ మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను.
అస్సలు ఆ డేనే బాలేదండి. అసలు అనుకోకుండా గ్యాస్ అయిపోవడము, వాటర్ కూడా మంచిగా రాలేదు. అందుకని నేను పట్టలేదు. ఇంకా వాటర్ ఆయన గ్యాస్ తెచ్చిన తర్వాత రెసిపీస్ స్టార్ట్ చేద్దాంలే, అప్పుడు వీడియో తీద్దామనేసి నేను ఇంకా ఏం చేయలేదండి. అందుకని ఇంకా చూపిస్తున్నాను మీకు. ఇల్లు ఎలా ఉంది ఏంటని చూపిస్తున్నాను. నిర్మానుషంగా ఉంది అసలు ఎలాంటి వంటలు చేయకుండా. బాబాకైతే ఈరోజు పూజ చేసుకున్నాను. ఆషాఢం స్టార్ట్ అయింది కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ బ్లాగ్ ఇంతే.